మొహం మీద వెంటనే మాకు మీ అమ్మాయి నచ్చలేదు మాకు వద్దు అని చెప్పినారు అనుకోండి, మా తప్పైతే ఏం లేదు. మరి ఇంకేం రీజన్ చెప్పి వీళ్ళని వదిలించుకోవాలి? తప్పైతే 100కి 100% మా వైపే ఉంది, జోగి రమేష్ గారి వైపు రాజీవ్ వైపే ఉంది అని తెలిసి పెళ్లి చేశారు. మరి వీళ్ళని ఎట్లా డ్రాగ్ చేయాలి, దీన్ని ఎట్లా కంటిన్యూ చేయాలి అని చెప్పేసి ఏం చేశారంటే అసలు విషయాలన్నీ కూడా మా మమ్మీ వాళ్ళు ఏంటి అసలు అమ్మాయికి సరిగ్గా ఉండట్లేదు, అబ్బాయి సరిగ్గా ఉండట్లేదు, సరిగ్గా కలిసి ఉండట్లేదు అని చెప్పి మా మమ్మీ వాళ్ళు క్వశ్చన్ చేశారు, వచ్చారు అడిగారు. దానికి వాళ్ళ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే సరే అండి మేము సెట్ చేస్తాము, మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తాము అబ్బాయికి అని చెప్పేసి, కానీ మీ అమ్మాయి ఇక్కడ ఉంటే నామోషిగా ఫీల్ అవుతున్నాడేమో అని చెప్పేసి నన్ను పెళ్ళైన స్టార్టింగ్లోనే నేను ఏదైతే చెప్పానో పెళ్ళైన 20 రోజులన్నా ఫస్ట్ నన్ను అట్లా పంపించేశారు. నన్ను పంపించేసి ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా నేను మధ్యలో వెళ్ళి ఒక చుట్టంలాగా ఒక 2 టైమ్స్ వెళ్ళేసి వచ్చాను. దాంట్లో ఒకసారి ఏంటంటే ట్రీట్మెంట్ ఇంకెన్ని మంత్స్ పడుతుంది, ఎంత టైం వెయిట్ చేయాలి. మా మమ్మీ డాడీ కూడా కొత్తగా పెళ్ళయింది అమ్మాయికి, మరి 2 రోజులు మేము నా కూతుర్ని ఇంట్లో పెట్టుకొని మేము ఇట్లా బాధపడుతూ ఉండాలి, మేము కూడా ఎన్నో ఆశలతో మంచిగా ఉంటుందని చెప్పి పెళ్లి చేశాం కదా. నా కన్న తండ్రిగా కన్న కూతురుగా మా కూతుర్ని ఇట్లా అందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు, మరి మా అమ్మాయి తప్పేముందో, పెళ్ళైన కొత్తలే ఎందుకు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టారనే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. కాబట్టి అసలు విషయం అంటే అప్పటికి మేము బయటికి చెప్పుకోలేదు. అన్ని మంత్స్ నన్ను పంపించిన తర్వాత కూడా కొన్ని మంత్స్ వరకు నేను మా ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. అప్పటి వరకు మా మమ్మీ డాడీ కూడా బయటకి ఎవరికి చెప్పుకోలేదు, ఇట్లా ప్రాబ్లం వచ్చింది అని చెప్పి. ట్రీట్మెంట్ కోసం అని చెప్పి వెయిట్ చేసాము. ఆ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఒక 4 months మీ అందరికీ తెలిసినట్టుగా అతను లిక్కర్ కేసు అనేది ఒక 3 to 4 months వేస్ట్ అయింది. ఒక 3 months వచ్చేసి లిక్కర్ కేసులో వాళ్ళు జైల్లో ఉండడం జరిగింది. వాళ్ళ తమ్ముడు రాము అండ్ రమేష్ గారు కూడా జైల్లో ఉండడం జరిగింది. ఆ 3 months తర్వాత ఇంకొక 1 month వచ్చేసి వాళ్ళు పాపము చాలా ఇబ్బంది పడ్డారు ఆ 3 monthsలో. కాబట్టి పరామర్శ కోసం జగన్ గారు కూడా వీళ్ళందరూ కూడా వచ్చి పాపం వాళ్ళని పరామర్శించారు. బట్ దాని వెనక నాకు ఎన్నో ఇబ్బందులు అయినాయి, అవి ఎవ్వరికీ తెలీదు. బట్ నన్ను కనీసము ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఆ సొంత నా అత్త మామ, నా ఆడపడుచు కానీ, నా భర్త కానీ, వాళ్ళ తమ్ముడు కానీ, లేకపోతే ముందు నుంచి ఈ పెళ్ళికి ముందు నుంచి వాళ్ళ పెద్దలుగా ఉన్న వాళ్ళ కుటుంబ సైడ్ నుంచి పెద్దలుగా ఉన్న జోగి రాము, వాళ్ళ తమ్ముడు జోగి రాము కానీ, స్వామి కానీ, వీళ్ళందరూ ఎవ్వరు కూడా మరి ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి నన్ను పంపించేసిన తర్వాత నన్ను పట్టించుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు. వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ రాజకీయాలలో వాళ్ళు ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే పెళ్ళయింది 28th May. ఎక్కడ కూడా నేను ఏ వీడియోలో కూడా ఎక్కడ కూడా నేను కనిపించలేదు. ఎందుకంటే నన్ను పంపించేశారు, ట్రీట్మెంట్ అనే పేరుతో నన్ను పంపించేశారు అక్కడికి. అది రోజులు అని చెప్పి రోజులు కాస్త నెలలు కాస్త సంవత్సరం కాక సంవత్సరంన్నర నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఇబ్బంది పడుతూనే ఉన్నాము. ఏ రోజు కూడా మమ్మల్ని ఇబ్బంది పడుతున్నందుకు మాకు ఫోన్ చేసి ఎట్లా ఉన్నావమ్మా, ఏమున్నావు, అసలు ఉన్నావా లేవా అని నన్ను పట్టించుకున్న వాళ్ళు లేరు. జోగి రమేష్ గారు కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఎవరు కానీ వాళ్ళ ఆనందాల్లో, వాళ్ళ సంతోషాల్లో, వాళ్ళ రాజకీయాల్లో, వాళ్ళ సెలబ్రేషన్స్లో వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ ఉన్నారు. సో బట్ ఆ 1.5 year నుంచి నేను కానీ, మా డాడీ కానీ, మా మమ్మీ కానీ అతను పెట్టిన ఇబ్బందుల వల్ల ఎంతో మానసిక క్షోభకి గురైనాము. అది ఎన్నో రోజులు నేను నిద్రలేని రాత్రులు గడిపాను. ఎన్నో ఆశలతో నేను పెళ్లి చేసుకొని ఇట్లా అవుతే ఎందుకు ఇట్లా అయింది, అసలు నాకెందుకు ఇట్లా అయింది అని చెప్పి నన్ను నేనే క్వశ్చన్ చేసుకొని ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా నేను గడపడం జరిగింది. సో అంటే నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే, మరి నా తప్పేం లేదు, 100% ట్రూత్. అది ఆధారాలు కూడా ఇంకా కూడా దానికి సంబంధించిన ప్రతి ఒక్క ఆధారం నేను ఎఫ్ఐఆర్లో ఉంచిన ప్రతి ఒక్క అక్షరానికి నాకు
దానికి సరైన ఆధారాలు ఇంకా కూడా ఉన్నాయి. అవి కూడా మీకు అర్థమయ్యేటట్టు నా మీద తప్పుడు ఫ్యూచర్లో తప్పుడు ప్రచారాలు ఇదంతా ఏదో రాజకీయం కోసం చేస్తుంది అని చెప్పి డైవర్ట్ కాకుండా నా దగ్గర ఇంకా కూడా ఎవిడెన్స్ ఉన్నాయి. వాటిని అన్నిటిని కూడా మీకు తొందరలోనే సమయాన్ని బట్టి మీకు ఖచ్చితంగా వాటిని మేము తీసుకొద్దామని అనుకుంటున్నాము. అండ్ ఇది 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 ఫస్ట్ అయితే. సెకండ్ వాళ్ళదైతే ఇంకొకటి వచ్చి అసలు ఉన్న ప్రాబ్లమ్స్ని పక్కన పెట్టేసి ఆమె శకుంతల గారు డబ్బులు తీసుకొని రండి, అతను మీరు ఏం వాల్యూ ఇచ్చారు, మీరు ఏం పెట్టారు, అసలు ఫస్ట్ వాడు బాగానే ఉంటాడు, మీరు ఫస్ట్ అసలు ఏం వాల్యూ ఇచ్చారు అది తీసుకొని రండి అని చెప్పేసి అన్ని రకాలుగా. అండ్ నేను ప్రతి ఒక్క రోజు అక్కడ ఆవిడ బైబిల్ చదువుతున్నా, నేను వాటిని అన్నిటినీ నేను ప్రతి ఒక్కదాన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను ఖచ్చితంగా. బట్ నన్ను బలవంతం చేయడం అనేది ఖచ్చితంగా 100కి 100% తప్పు. అండ్ మా దేవుళ్ళని ఇప్పుడు నేను వాళ్ళని బతిలాడుకోగా నాకు ఒక 3rd ఫ్లోర్లో ఒక పూజ గది పెట్టారు. దాంట్లో కనీసం నేను అగరబత్తులు వెలిగించి గంట కొట్టాలన్నా కూడా చాలా భయపడేదాన్ని. ఎందుకంటే ఆమె ఆ టైంలో చేసిన నాకు ఆ వ్యాఖ్యల వల్ల ఫస్ట్ నాకు పూజ చేయాలన్నా కూడా దాంట్లో భయమేది. ఎందుకంటే ఆమె ఎట్లాంటి వ్యాఖ్యలు చేసిందంటే, అసలు మీ దేవుళ్ళు కూడా దేవుళ్ళేనా, అసలు ఇద్దరు అంటే నాకు శివుడు అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి నేను అక్కడ కూడా వెళ్ళిన తర్వాత ఆ దేవుడినే పూజించుకున్నాను. ఆ దేవుళ్ళ గురించి కూడా అసలు ఇద్దరు వైఫ్లు ఉంటారు, ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా అన్ని మనుషుల్లాగానే అన్నీ ఉన్నాయి. అసలు వాళ్ళ దేవుళ్ళు ఎట్లా అవుతారమ్మా? ఇప్పుడు నువ్వు పూజ చేసావు, ప్రసాదం పెడితే దేవుడు తినేస్తాడా అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడడం కూడా చాలా తప్పు. ఫస్ట్ థింగ్ ఆమె ఇంకా నువ్వు హిందువు, మీ దేవుడు నమ్ముకున్నావు కాబట్టి నీకు ఇట్లా అయిందేమో, మా దాంట్లోకి వచ్చేసేయి అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడేదన్నమాట. నేను ఎప్పుడు కూడా వాళ్ళ దేవుళ్ళని అయితే నేను తప్పుపట్టలేదు. ఎవరి దేవుడు వాళ్ళకి, ఎవరి దేవుళ్ళు వాళ్ళకే గొప్ప. నేను మీ దేవుడిని రెస్పెక్ట్ చేస్తాను, మీరు మా దేవుడిని కూడా అంతే రెస్పెక్ట్ చేయాలని చెప్పి నేను అనుకునేదాన్ని. అయితే పెళ్ళైన తర్వాత కూడా వీటన్నిటినీ కూడా నేను ఎదుర్కోవడానికి కారణము, అన్నిటినీ కూడా తట్టుకోవడానికి కారణం ఏంటంటే, ఒక ఆడపిల్లగా ఇట్లా బయటికి రావాలి, ప్రతి ఒక్కళ్ళ దగ్గర లో ఫోకస్ అవ్వాలి అని చెప్పి ఏ ఆడపిల్ల అనుకోవద్దు. మీకు కూడా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆడపిల్లలు ఉండే ఉంటారు. మీ ఆడపిల్లకి ఈ పరిస్థితి వస్తే ఖచ్చితంగా మీ ఆడపిల్లలని అయితే ఈ పరిస్థితి రావాలి, ఇలా వచ్చి బయటికి వచ్చి ఇట్లా ఫోకస్ అవ్వాలి, ఇట్లా అన్యాయం గురించి మాట్లాడాలి అని అయితే మీరు ఖచ్చితంగా అనుకోరు. ఫస్ట్ ఎవరైనా ఆ పరిస్థితి వరకు తెచ్చుకోరు. బట్ మేము అనుకోకుండా వాళ్ళ మీద నమ్మకంతో పెళ్లి చేసుకున్నందుకు మాకు ఈ పరిస్థితి మా డాడీకి, మా మమ్మీకి, మా కుటుంబం అందరికీ కూడా వచ్చింది. అయితే దీనికి ఖచ్చితంగా ఈ అన్నిటికీ కూడా మీ అందరు కూడా ఫ్యూచర్లో కూడా ప్రతి ఒక్కల సపోర్ట్ నాకు ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇంకొక విషయం చెప్దాం అనుకున్నాను.